ఓకే. సో, ఏం అన్ ఏం జరుగుతుందంటే, మనము ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు అది కూడా కొత్తల్లో. ధ్యానం చేస్తున్న కొత్తల్లో ఎంతమంది ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న మాస్టర్స్‌కైనా సరే, ఆ ముందు రోజు సరిగ్గా లేకపోతే ఆ ఆలోచనొచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ మైండ్‌లోకి రావడం సహజం అది. ఎవరికైనా సహజం అది. ఎంత సాధన చేసిన వాళ్ళకైనా సరే, ఆ ముందు రోజు కరెక్ట్‌గా లేకపోతే ఆ ఆలోచనొస్తుంది. అదేమీ అసహజమైనది కాదు. ఎప్పుడెప్పుడో ఎందుకు గుర్తొస్తున్నాయంటే అది సాల్వ్ అవ్వలేదు. మనము ఆ వస్తున్న ఆలోచనని జడ్జ్ చేయకూడదు. ఇట్లా ఎందుకయింది? అలా ఎందుకని కామెంట్ చేయకుండా, మనము సాక్షిగా గమనించాలనమాట దాన్ని. దాన్ని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకోకూడదు. భయం పెట్టుకోకూడదు. ఏమీ చేయకూడదు. హ్మ్. ప్రేమగా, ఓకే. సాక్షిగా మనం తీసుకున్నట్లయితే ఎంత ఇబ్బంది పెట్టిన ఆలోచనైనా సరే, వెళ్ళిపోతున్నప్పుడు మనకంత హ్యాపీగా అనిపిస్తదనమాట. క్లియర్ అయిపోయింది అని హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. ఎప్పుడు మనం జడ్జ్ చేయనప్పుడు, మనం ఎరుకలో ఉన్నప్పుడు. మనం ఎప్పుడు కూడా అలా వస్తున్నప్పుడు మన శ్వాస అనేది ఉండాలి ఎప్పుడు కూడా. శ్వాస అది గమనిస్తూ, గమనిస్తూ అది వెళ్ళిపోయింది. ఎలా అంటే ట్రైను ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చింది. చూసారు. దాని మీద రావడం మీద ఎటువంటి మీరు కామెంట్ చేయలేదు. ట్రైన్ అలాగే వెళ్ళిపోయింది. అయిపోయింది. హ్మ్. దట్స్ ఆల్. సాల్వ్ అయిపోయింది. ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఖాళీ అయిపోయింది. హ్మ్. ప్రశాంతంగా ఉంటదనమాట. ఓకే మేడం. సో, ఇది మనము సాక్షితత్వం అనేది ధ్యానంలో మనం అలవాటు చేసుకోవాల్సిందేంటంటే, సాక్షిభూతంగా ఉండడము. సాక్షితత్వం అనేది అలవాటు చేసుకోవాలనమాట. ఇది పోను ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ శ్వాసని గమనించే స్థితి కూడా అసలు శ్వాస ఆడుతుందా అనేది కూడా మనకి తెలియని స్టేట్‌లోకి మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ అవును. జరిగేదది. హ్మ్. మనకి శ్వాస ఉన్నట్టు కూడా తెలీదు. ఆడుతుందా అని కూడా తెలీదు. అంత ప్రశాంతమైన స్టేట్‌కెళ్ళిపోతూ ఉంటామనమాట. అప్పుడు కూడా నో కామెంట్. ముందు కూడా నో కామెంట్. ఆ హుహు. స్టేట్‌కి జరిగినప్పుడు కూడా నేనెళ్ళిపోయాను, నేను వచ్చింది నో కామెంట్. ఎందుకంటే ఇంకా ముందుకెళ్తాము. అప్పుడు నో కామెంట్. హ్మ్. మన మన ఓకే. మన పరిస్థితేంటంటే ఏది ఏది జరిగినా, ధ్యానంలో ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా, ఏది జరిగినా కామెంట్ చేయకుండా జస్ట్ మనం అబ్జర్వ్ చేయడం వల్ల మనకెంతో జ్ఞానం అనేది లోపలికొస్తుంది. అది క్లియర్ అయిపోతుంది. ఎందుకు క్లియర్ అవుతుంది? ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మనకి ఎండ్ అవ్వలేదు. ఇప్పుడెందుకు మనం ఫ్రీగా ఫీల్ అవుతున్నామంటే, మనకి సోల్‌కి ఎక్కడైతే మనం స్టక్ అయిపోయామో ఆహ్, ఆ ఒక్క మొమెంట్ సైలెంట్ అవ్వడం వల్ల సోల్‌కి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఓకే. తృప్తి అనేది వస్తుందన్నమాట. తృప్తి చెందితే దాని గురించి మనం ఆలోచించం. హ్మ్. తృప్తి రావడం వల్ల ఆలోచన వెళ్ళిపోతుంది. మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది జరిగేది సార్. ఇంకొకటి ఓకే. మీరు ఆహ్, ఇప్పుడు మనం అంటే నాన్ వెజిటేరియన్ గురించి చూస్తే ఎప్పుడైనా సరే మనము ఏదిస్తే అది మనకు తిరిగొస్తుంది సార్. మనం హింసనిస్తే ఆ హింస అనేది మనకు తిరిగొస్తుంది. హింసతో కూడుకున్న ఏదైనా మన ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఆ హింసతో కూడిన థాట్స్ అనేవి అది చంపినప్పుడు ఊరికే చచ్చిపోదు కదా! భయంతో చచ్చిపోతుంది గదా! ఆ హ్మ్. భయము అవన్నీ కూడా ఆ ఆహారంలో ఉండి, ఆ ఆహారం మనం తీసుకోవడం వల్ల అదే అక్యుములేట్ చేసుకున్నాం. అంటే ఏంటి మనం దానిలో తీసుకోవడం జరుగుతుంది. ఆ భయాన్ని తీసుకోవడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి. ఏంటి ఒక సాత్వికమైన ఆహార పదార్థం తీసుకున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎంత కామ్‌గా ఉన్నాము? ఎంత కంపోజర్‌తో అంటే ఏంటి ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాము? అనేది మనకు తెలుస్తుంది. అదే హింసతో కూడుకున్న ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మనము రైజ్ అయిపోతున్నామా? ఇంబాలెన్స్‌డ్‌గా ఉన్నామా? అసలు హ్మ్. మనలో జరుగుతున్నది ఏంటి అనేది మీరు ధ్యానంలో ఉంటేనే మీరు చెక్ చేసుకోగలరు. అది ధ్యానం లేకపోతే, ఆ ఎరుక లేకపోతే ఎందుకు ఆ! జరుగుతుందో గూడా మీకు తెలీదు. అవును మేడం. సో, మీరిది హ్మ్. ట్రై చేయండి. ఒకసారి ఒక 1 వీక్ కంప్లీట్‌గా నాన్ వెజ్ అవాయిడ్ చేసేసి ధ్యానం చేస్తున్నప్పుడు మీలో వచ్చిన మార్పేంటనేది మీరు గమనించుకోండి. ఒకసారి మీరే ఒక ఎక్స్‌పీరియన్స్ మీరు నోట్ చేసుకొని, హ్మ్. తిన్నప్పుడు ఎట్లా ఉంది? తినకపోయినప్పుడు ఒక 1 వీక్, ఒక 10 డేస్ మీరు ఒక పీరియడ్ పెట్టుకొని, స్ట్రిక్ట్‌గా మీరు పెట్టుకోండి. ఒక దీక్ష తీసుకున్నట్టు.
పెట్టుకొని హ్మ్. మార్పుని మీరే చూడండి. అప్పుడు వచ్చిన మార్పులో మీకు ఎట్లా అనిపిస్తే అది మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. హ్మ్. థ్యాంక్ సరే. యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. వర్మ గారు. సార్ ఓకే. ఓకే. బాగా చెప్పారు మేడం గారు స్పీచ్. ఓకే. ఉంటాను సార్ అయితే. వర్మ గారి తర్వాత యెస్ సార్. కలుస్తాను. ఓకేనండి. ఓకే ఓకే ఓకే. ఆఫీస్‌కి థ్యాంక్ యూ సో మచ్ బయలుదేరాలి. సార్. హ్మ్. యెస్ ఓకే. సార్. యెస్ సార్. ఉమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యెస్ మాస్టర్స్. చక్కగా అనిత గారు చక్కగా వింటూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. లత గారు మాట్లాడాలి. హాయ్ సార్. లక్ష్మి మేడం మాట్లాడండి మేడం. లత గారు. హాయ్ మేడం. హాయ్ హాయ్ అమ్మా. మాస్టర్. హాయ్. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు సార్, బాగానే ఉంది, చేస్తున్నాను. వర్మ సార్ కూడా మాట్లాడారు, బాగా చెప్పారు, ఫాలో చేస్తున్నాను. అంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, అరగంట సేపు చేస్తున్నాను సార్. ఉమ్. ట్రై నిద్ర అది బాగానే చేస్తున్నాను. ఉందమ్మా. నిద్ర అది బాగానే పడుతుంది సార్ చేసిన తర్వాత కూడా. బాగానే ఉందా? మా బాబు కూడా నైట్ టైం చేస్తాను అంటున్నాడు, ట్రై చేస్తున్నాడు, 2 రోజులు చేశాడు. ఓకే ఓకే. మీ పాప మీరు ఖచ్చితంగా చేస్తున్నారు. మా పాప ఇన్వాల్వ్ అవ్వట్లేదు, హెడేక్ వచ్చేస్తుంది పాపకి అయితే. ఆహా. పాపకి ముందు నుంచి హెడేక్ ఉంది. ఒక 5 నిమిషాలు బాబు అయితే చేయమనండి. అంటే మొన్న మా ఇంకొక ఆవిడ వచ్చింది కదా సార్, ఆవిడ అయిపోయి ఈవిడ కూడా నా చేస్తే హెడేక్ వచ్చేస్తుందమ్మా చేయలేకపోతున్నాను అనేసి అంటుంది. ఆహా. ఆవిడ కూడా చేయట్లేదు. మరుసటి వచ్చాం కదా ఇక్కడికి, వచ్చాక ఆ రోజంతా ఆవిడకి హెడేక్, టాబ్లెట్లు వేస్తే కానీ తగ్గలేదంట. ఆవిడ నెంబర్ నాకు పంపించండి, గ్రూప్ లో యాడ్ చేసేద్దాం. గ్రూప్ లోనా? ఆవిడ జాయిన్ అవుతారు. చెప్తానండి. వదిన కళ్యాణికి చెప్పొద్దునా చేయమని. కళ్యాణికా? చెప్పు, చేస్తానన్నది తను. ఎలా ఉంటది ఏంటని చెప్పు, ఫాలో అవుతాను. చేస్తానంటే చెప్దాం. చెప్పు. లత గారు ఈరోజు ఎక్స్‌పీరియన్సెస్ విన్నారు కదా! అంటే ఈరోజు కొంతమంది మాస్టర్స్‌కి ధ్యానం చేస్తున్నప్పుడు తలనొప్పొచ్చింది. కొంతమందికి కన్నీళ్ళొచ్చాయి. ఇట్లాగా ఈరోజు ఎక్స్‌పీరియన్స్ మీరు విన్న తరువాత ధ్యానంలో ఆల్రెడీ ముందుంది తలనొప్పి. ధ్యానంలో చేస్తున్నప్పుడు ఆ పెయినుంది. సో, దాన్ని అవునా? మీరు సహజంగానే అంటే ఏమని ఫీలయ్యారు? వన్స్ ఎక్స్‌పీరియన్స్ విన్న తర్వాత మీకేమనిపిచ్చింది? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేదు. హెడేక్ అయితే నాకు కాదు మేడం, పాపకి. యెస్ మేడం. అంటే ఇప్పుడు పాపకి కేర్ చేసేది మీరే కదా! అవును. హ్మ్. అంటే పాప చేయలేకపోతుందంటే మరి ఇంక నేనేం అనలేదు పాపతోని. ఏం అనకపోవడం కాదు. ఏంటంటే అమ్మా ధ్యానం చేస్తున్నప్పుడు జరిగేది ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది. నువ్వు చేస్తూ అవునా? ఉండగా ఆ తలనొప్పి నుంచి బయటపడిపోతావు. ఇది మీరు గైడ్ చేయాల్సింది. తలనొప్పి ధ్యానం వల్ల రాలేదు. లేదంటే ధ్యానంకి ముందే ధ్యానమే ఉంది. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ అవ్వలేదు. అక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ధ్యానంలో ఉన్నప్పుడు తలనొప్పి వచ్చింది అంటే ధ్యానం వల్ల వచ్చిన తలనొప్పి కాదది. మీరు అర్థం చేసుకోవాల్సింది. మన లోపల ఇన్నేట్‌గా అంటే అంతరంగంలో ఉన్న మనకే తెలియని ఎన్నో బ్లాక్స్ వల్ల మనం స్టక్ అయిపోయి ఉన్నామక్కడ. ఎందుకు మనం కొన్ని కొన్ని సార్లు ఫ్రీగా ఉండలేకపోతున్నాము? ఎందుకు అలా జరుగుతుంది?
ఉన్నాయి కదా! లోపల ఏవో ఉన్నాయి. స్టక్ అయిపోయి ఉన్నాయి. అవును అంటే మేడం. అడ్డుకునేవి ఉన్నాయి మనకి. ఉమ్. మరి అవన్నీ క్లియర్ అయితే వన్స్ క్లియర్ అయిపోయింది చూడండి. అప్పటి వరకు మబ్బులుగా ఉండి మొత్తం అన్నీ ఉండి ఒక్కసారి క్లియర్ అయిపోతే ఆకాశం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది. క్లియర్ అయిపోతే అవును. ఎట్లా ఉంటుంది? గజిబిజిగా ఉంటుంది. ఎందుకంటే ముందుంది అది. క్రియేట్ అయిన గజిబిజి ముందు క్రియేట్ అయిందది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ పేరుకుపోయిన చెత్తనంతటిని కూడా తీసుకొచ్చి బయటికి లాగి బయట పడేస్తుంది ధ్యానము. ఇప్పుడు మీ ఇంట్లో చెత్తుంది. ఉమ్. ఎవరికి ఇంటికి అతిథులొచ్చారు. ఎవరికీ ఉమ్. కనిపించకూడదని చెప్పి బీరువా మూల అటు ఇటు పెట్టేశారు. లేదంటే గూట్లో సర్దేశారు. అంతా అయిపోయింది. బయటకంతా బాగా కనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచో స్మెల్లొస్తుందనమాట ఇంట్లో. డౌటొస్తది కదా ఎవరికైనాను. అవును మేడం. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చెత్త ఎక్కడుందో ఏంటో? చెత్త ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో, అలాగే మనం పండక్కి బూజులు అన్నీ దులుపుకొని, మొత్తం ఇల్లు మొత్తం కడుక్కొని, ముగ్గులేసుకొని, చక్కగా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా ఇల్లు. ఆ. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. క్లీన్ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకు? అబ్బా! ఇంతుందా అని అనిపిస్తది చెత్త. అప్పుడే అవును. అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎందుకు? క్లీన్ చేయాలని రెడీ అయినప్పుడే కనిపిస్తది మనకి చెత్త. అప్పటి వరకు చెత్త కనిపించదు. మన ఇంట్లోనే ఉంది ఆ చెత్త. ధ్యానం ఏం చేస్తుంది? మన ఇంట్లో ఉన్న చెత్తను మొత్తం ఇదిగో నీ ఇంట్లో ఇంత చెత్త ఉందని చూపిస్తుంది. చెత్తే చూపించడం వల్ల లేకపోతే చెత్త ఉందని ఎలా గ్రహిస్తాం మనం? ఉమ్. ఇది మనం అర్థం చేసుకోవాలి మేడం. మన లోపల ఉన్న అంతరంగంలో ఎక్కడో మనల్ని అడ్డుకుంటున్నటువంటి వాటిని ధ్యానం లాక్కొచ్చి ఇదిగో నీలో ఇది ఉంది. ఇది నువ్వు క్లియర్ చేసుకో అని చెప్పి అదే క్లియర్ చేసి మీరు కొంత టైం ఇవ్వాలి దానికి. క్లీనింగ్ చేస్తున్నప్పుడు కొంత టైం ఇస్తే కదా క్లీన్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానంలో అవును. కూడా ధ్యానంలో కూడా జరిగేదదే. క్లీనింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా ఓపిక పట్టాలి మనం. అది ఉమ్. క్లీన్ అయినంత వరకు కూడా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు, చికాకుగా ఉండొచ్చు, అన్నీ జరగొచ్చు. కానీ కొద్దిగా సహనము, కొద్దిగా ఓపిక తెచ్చుకొని అది కంటిన్యూ చెయ్యాలమ్మా అని చెప్పి మీ పాపకి మీరు గైడ్ చేయండి. అలాగే మేడం. అది క్లియర్ అయిపోతుంది. ఓకే అమ్మా, చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందాం. చెప్పండి సార్. చెప్పండి సార్. ఓకే, ఓకే. అందరూ ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. యెస్ కమ్ ఆన్. ఓకే, ఓకే, ఓకే. ఇవన్నీ వేలు చెప్పండి. 5,000. ఓకేనా? ఓకే కదా? వీలైతే నేను చెప్పినట్టు చెప్పండి. శరీరము, ఓకే. మనస్సు, మనసు, బుద్ధి, బుద్ధి, ఆత్మ, ఆత్మ, సర్వాత్మ సర్వాత్మ. అంతా ఈ 5,000లోనే ఉన్నది. ఈ శరీరం ఉంది కదా, మనకి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇది. ఇలాంటి శరీరం ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడా లేదడ్డ. ఈ భూమి మీద ఇలాంటి ఈ భూ అవస్థ మీద ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలు పొందడానికి ఇక్కడున్న జీవులకే ఉన్నాయి. ఈ శరీరం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎంతో ఆనందం అనుభవిస్తున్నాం. ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. మై డియర్ బాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాన్ని మనం కూర్చోబెట్టడం నేర్చుకోవాలి. ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోబెట్టడం నేర్చుకోవాలన్నమాట. మన గురువు గారు ఒకసారి పాటే పాడేశారు. ఏం చెప్పండి, మీకు ఎవరికైనా గుర్తుందా? ఆ! కూర్చోవయ్యా. కూర్చోవాలి, అరే కూర్చోవాలి, కూర్చో. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. కూర్చోవాలి. ఉమ్. కూర్చుంటే కొంత విచారణ ఆగుతుంది అనమాట. శరీరం ద్వారా చేసి, చేతుల ద్వారా చేసి, కాళ్ళ ద్వారా చేసి విచారణ ఆగుతుంది. ఎప్పుడైతే కూర్చుంటామో కొంత ఆగుతుంది అన్నమాట. దాని తర్వాత మనకి కళ్ళ ద్వారా ఎక్కువ ఉంటది.
అంత చుట్టూ ప్రపంచం అంతా చూస్తుంటాం. కళ్ళు ఎంత అద్భుతమైనది, ఎంతో ఈ విశ్వాన్ని అంతా ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు ఇదంతా? శరీరంలో ఎన్నో క్రియలు జరిగిపోతున్నాయి, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఒక మిషన్ పని చేయాలంటే మనమే వెళ్ళి ఆన్ చేస్తే గానీ అది రన్ అవ్వదే. కానీ ఎలాగ ఇదంతా అయిపోతుంది? మనకు తెలియని నిగూఢమైన శక్తి మన శరీరంలోనే ఉన్నది. ఎప్పుడైతే ఒక చోట స్థిరంగా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటామో, తర్వాత మన మనసు బుద్ధి ఎన్నో విచారణలు చేస్తుంటాయి, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాయి. బుద్ధి ఏమో ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది చెడ్డది అనేసి ఎన్నో రకాల విచారణలు చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ శ్వాసే వాయుదేవుడు. చూసారా, వాయుదేవుడు మనతోనే ఉన్నాడు ఎప్పుడు. పంచభూతాలన్నీ మనతోనే ఉన్నాయి. దేవుడి యొక్క నిలయం ఇదంతా కూడా, ఈ శరీరమే. శంకరాచార్యులు చెప్పారు, దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే దేవుడు. దేహం కాని దేవాలయం లేదు, దేవుడు కాని జీవుడు లేడట. ఎంత అద్భుతమైనది ఇది. ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాం, ఎక్కడెక్కడో ఏదో ఉందని భ్రమతో పరిగెడుతుంటాం నిత్యం కూడా. ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించామో మనస్సు బుద్ధి రెండు శాంతించడం జరుగుతూ ఉంటాయి. ఈలోపు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, ఎన్నో రకాలైన నొప్పులు, ఎప్పుడెప్పుడో ఉన్న ఆలోచనలు అవన్నీ ఒక్కసారిగా వచ్చి మీద పడతాయి. ఎప్పుడు లేచిపోదామా ఇక్కడి నుంచి, ఎవడు కనిపెట్టాడు రా బాబు అని నేను మొదట్లో అనుకున్నాను. అంత విపరీతంగా నొప్పులు ఉంటుండేవి అనమాట. ఏదో నా భుజం మీద ఏదో పెద్ద బరువు పడిపోయినట్టే ఉండేది అనమాట. కానీ నేను ఎక్కడ ఆగలే. చేశాను 6 గంటలు 7 గంటలు తేల్చుకుందాం చేశాను బాగా చేశాను అనమాట. నేను ఒక్కడనే సింగిల్ గా పిరమిడ్కి వెళ్ళిపోతుండే, అక్కడే చేసేవాడిని, అక్కడే పడుకునేవాడిని అనమాట. విపరీతమైన నొప్పులు వచ్చేవి. అసలు ఆ నొప్పులన్నీ ధ్యానం తర్వాత ఉండేవి కాదు. ధ్యానం నుంచి ఎప్పుడైతే లేచిపోతామో అప్పుడు ఏవి ఉండేవి కాదనమాట. అన్ని ఆలోచనలు ఎటు వెళ్ళిపోయేవో తెలియదు, అన్ని నొప్పులు ఎటు వెళ్ళిపోయేవో తెలియదు. తర్వాత ఏవి ఉండేవి కాదనమాట. అలా చేశాను. ఒకసారి సడన్ గా ఒక రోజు మధ్యాహ్నం నేను ధ్యానం చేసి పడుకున్న తర్వాత నాకు ఒక డ్రీమ్ వచ్చింది. చాలా అద్భుతమైన పాదాలు కనిపించాయి అనమాట. అది నా లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేని పాదాలు అనమాట. చాలా పెద్ద ఉన్నాయి, ఎంతో తేజస్తో ఉన్నాయి. ఆ తేజస్తో అలా కనిపించాయి. వాటిని నేను పట్టుకొని విపరీతంగా ఏడ్చాను. అంతా డ్రీమ్ లోనే అనమాట, విపరీతంగా అనమాట. టక్కున నాకు మెలకు వచ్చింది. మా అమ్మగారు లేపారు, అలా టీ తీసుకోరా, ఎంతసేపు అలా పడుకొని ఉంటావు అని అన్నారు. వెంటనే మెలకు వచ్చి వేస్తాను. తర్వాత ఆ డ్రీమ్ లో నుంచి బయటికి రాగానే నాకు ఎంతో ఆనందం అనిపించింది. నాకు ఒక క్షణం ఏమనిపించిందంటే, ఎన్నో జన్మల నుంచి ఉన్న దుఃఖం అంతా, పేరుకొని ఉన్న దుఃఖం అంతా ఒక్కసారి టక్కున పోయినట్టు అనిపించింది. ఆ క్షణం నుంచి కూడా ఇప్పటి వరకు ఆ ధ్యానంలో వచ్చిన ఆ ఇబ్బందులు ఏవి కూడా ఇప్పుడు లేవు. ఆ రోజుతోనే క్లియర్ అయిపోయావు అన్నీ కూడా. ఇప్పుడు మనం సరదాగా అనుకోవడానికి, ఈ లలిత జ్యువెలర్స్ గుండాతను ఉంటాడు కదా, డబ్బులు ఊరికేనే రావు, ఆనందం ఊరికేనే రావు. జనంలో ఇలాంటి తిప్పలు పడుతుండాలి తప్పు, అది కొన్నాళ్ళే. అలాగా మనం ఎప్పుడైతే బాబా గారు అంటారు, శ్రద్ధ సబూరి, శ్రద్ధతో చెయ్యాలి. ఏం చెయ్యాలి, మనం ఎవరం, ఎందుకు వచ్చాము,
ఈ పడుతున్న బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ శ్రద్ధతో తెలుసుకునే కార్యక్రమం ఈ ధ్యానం. తెలుసుకునే చక్కటి సాధన ఈ ధ్యానం. శ్రద్ధతో చేయాలి. సబూరి, సహనంతో ఉండాలి. ఎంతో సహనం మనకు అవసరం. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ఆ ఆటంకాలు కాదు, అది మనకి ఆభరణాలు. ఆ ఆభరణాలు అవన్నీ కూడా మీకు కొన్ని రోజుల తర్వాత మీకే అర్థం అవుతుంది. ఇక్కడంతా శిక్ష లేదు, అంతా శిక్షనే ఉంది. నేర్చుకోవడానికి వచ్చాం. మనం కొందరు అంటారు, వాళ్ళు అతను కారణ జన్ముడురా, ఇతను కారణ జన్ముడురా అని అంటూ ఉంటారు. అతను ఒక్కడే కాదు, మనందరం కూడా కారణ జన్మలే. ఈ భూమి మీద గడ్డి పోత సైతం కూడా కారణ జన్మరాలే. అది ఒక పర్పస్ తో వచ్చింది, మనం ఒక పర్పస్ తో వచ్చాం. అది తెలుసుకునే ప్రయత్నమే ఈ ధ్యానం. అలాగా శరీరాన్ని, బుద్ధిని, మనసుని ఎప్పుడైతే ఈ మూడు శాంత చిత్తం అవుతాయో అప్పుడు మన ఆత్మ నిద్రాణ స్థితిలో ఉంటది. అప్పటి వరకు సరికాని నమ్మకాలతో, సరికాని ఆలోచనలతో, సరికాని పనులతో మన ఆత్మ చుట్టూ ఒక మకిలి ఉన్నది, ఒక మసి ఉన్నది. ఎలాగైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడో, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎలాగైతే కప్పబడి ఉన్నాయో మన ఆత్మ చుట్టూ కూడా సరికాని పనులతో, సరికాని చేష్టలతో, సరికాని ఆలోచనలతో అదంతా చుట్టూ ఉంది. ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేసుకుంటామో ఈ అడ్డంకులు కాదు, ఆభరణాలని అంగీకరించి చేస్తామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలిగిపోతుంటాయి. అప్పుడు మన ఆత్మ తేజస్సుతో నిండిపోతూ ఉంటది. అప్పుడు ఈ వేలైతే ఏదైతే ఉందో ఈ ఆత్మ ఇలాగా చేయగా ఇలా కొంచెం దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే మనం 2 అడుగులు ముందుకేసరికి మన సర్వాత్మ కూడా, అబ్బా ఇతను ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, ఈయన ఎంత అద్భుతంగా చేస్తుంది, నేను కూడా సపోర్ట్ అందించాలని సర్వాత్మ అలా ముందుకు రావడం జరుగుతుంది అన్నమాట. ఈ రెండు చేయగా అలాగా సర్వాత్మే మన మీద దయ తెలిసి ఆ సర్వాత్మ మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ రెండు ఇలా కలుస్తాయి. సినిమా చూపిస్తామావా అన్నట్టు సినిమా, ఒక అద్భుతమైన సినిమా. ఇంకా అంతా ఆనందమే, ఏం లేదు. దీని మీదకి ఆనందం పొందడానికే వచ్చాం. ఆనందం ఉండడమే మన పని. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ధ్యానం మాత్రం వదలకూడదు. ఆ రోజు నేను సంకల్పించుకున్నాను, ఏ రోజు ఈ రెండు వదలను. కళాలంటే ఈ మూడింటిని వేరు చేయాలి. చెయ్యాలి. అంతే. సార్ అది సినిమా అర్థమైందంటే చూపించం బాగుంది సార్. సినిమా చూపించం సూపర్ అసలు. ఎక్కడ ఆత్మ, ఎక్కడ సర్వాత్మ, ఆత్మ సర్వాత్మ కలిపి సినిమా చూపిస్తున్నాయి మనకి. ఇదంతా సినిమాయే, ఈ జీవితం అంతా సినిమాయే. ఒక్కొక్క పాత్ర వేస్తున్నారు. ఒకరి తల్లిగా, ఒకరి సూపర్ భర్తగా. సూపర్ సార్, సూపర్ నిజంగా. ఐ వాంట్ టు గివ్ అ బిగ్ క్లాప్. వర్మ లవ్ సింబల్ ఇచ్చా నీకోసం. థ్యాంక్ యూ. ఏంటిది? సెలబ్రేషన్స్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ గురించే వెయిటింగ్. అందరూ రెండు పేర్లతో వస్తున్నారు. చదువుతూ వచ్చాను సార్ జూమ్ లోకి. ఉన్నాయా 2 పేర్లు? సంతోష్ గారు ఉన్నాయా? అమ్మ సౌందర్య తల్లి ఉన్నాయా? చెప్పండి సార్. అందువల్ల ఆత్మగా ఉన్న మనం సర్వాత్మ స్థితి నుంచి వచ్చామన్నమాట. ఆ పరమాత్మే ఈ ఆత్మ మాట, అందులో ఒక భాగమేనట. అందువల్ల ముందు మనం పరమాత్మ నుంచి బయటకు వచ్చేద్దాం, అప్పుడు ఆత్మ వైపు మాట్లాడదాం. ఓకే.
ఈ రోజు చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. కొద్ది రోజుల క్రితం కొన్ని ఆలోచనలు వచ్చాయి, అందుకే మాట రాలేదు. రమణీష్ మాటలు బాగా ఆడుతాడు కానీ మాట్లాడలేదు. ఎందుకంటే మహాత్ములందరూ మాటలు మానేశారు, ఎందుకో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. మెహర్ బాబా గారు ప్రపంచం అంతా తిరిగారు కానీ మాట్లాడలేదు. 1 సంవత్సరం మాట్లాడి తర్వాత ఊరుకున్నారు అనమాట. మా సౌందర్య తల్లి కూడా చెప్తుంది, అంతర్మౌనం పాటించిన ఆయన అని. నిజంగా పరిలాడుతున్నావు, బహిర్మౌనం కాదు అంతర్మౌనం పాటించి అన్నారు. అమ్మ అవునమ్మా సౌందర్య తల్లి. ఎస్ సార్. అంతర్మౌనం మరి కావాలని చెప్పి ఎవరొచ్చినా మాస్టర్స్ చెప్పారు. ఎవరొచ్చినా ఏం చెప్పారండి మహాత్ములు, ఎవరైనా మాట ఇచ్చారంటే అది పరమాత్మ ఎదురుగా వచ్చి మాట ఇచ్చాడని గుర్తించుకోవాలి. నేను రాను నా రూపంలో బాబా అంటారు, నేను రాను నా రూపంలో ఎవరో వస్తారని. అందువల్ల అనంతమైన జ్ఞానం కూడా అనవసరం అనిపించింది అనమాట. ఎందుకంటే జ్ఞానం కూడా అడ్డంకి అని చదివి అనమాట. నాలెడ్జ్ ఈజ్ అబ్స్ట్రక్షన్ అట. నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అని అన్నారు, మరి నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటి, నాలెడ్జ్ పవర్ కాదు, నాలెడ్జ్ యూటిలైజేషన్ ఈజ్ పవర్ అని వచ్చింది నాకు. అది శాస్త్ర గ్రంథాలు ఎన్ని చదివినా ఆచరణ లేకపోతే శూన్యం. టన్నుల కొద్ది పారాయణ కన్నా ఒక అంశ ఆచరించడం గొప్పదట. ప్రపంచంలో బోధకులు ఎక్కువైపోయారట, ఆచార్యుడు కరువయ్యారు. మరి గొప్ప ఆచార్య సత్యయోగ కాన్సెప్ట్ ఆచార్యులందరికీ నమస్కారం. మనం మాట్లాడినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, ఆవాల నుంచి ఆ తల్లి కనబడలేదు. నాకు ఎంతో ఆవేదన ఉంది. ఎందుకు ఆవేదన అంటే మన మాటలు ఒక్కరిని పంపించేమో భయం వేసింది అనమాట. ఆ రోజు నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు, తగ్గించాను. ఎవరో ఒక తల్లి సాఫ్ట్వేర్ తల్లి వచ్చింది, అలా ఆయన గారు వచ్చారు. అప్పటి నుంచి జూమ్ లోకి రావట్లేదండి. నిన్న మాత్రం ఫోటోలు పెట్టిందండి ఆ తల్లి గ్రూప్ లో. నెంబర్ కనిపించింది, ఫోన్ చేసేద్దాం అనుకున్నాను. ఆ గోరు చుట్టూ ఉందట, ఆల్రెడీ ఏటి ఉంది, గోరు చుట్టూ ఉంది, దాని మీద రోకల పోటు పడింది. ఎలాగుంటుంది అప్పుడు, ఎలాగుంటుందమ్మా? అలాగే వాళ్ళు ఎందుకు సమయం లేక రాలేదా, లేకపోతే మాట్లాడిన దగ్గర రాలేదు, డౌట్ వచ్చింది. అందుకే సగుదినమ్మా దూరిపోవద్దు అని చెప్పారు సందేశం. అలవి కానిదరే అధికులు మనరాదు అన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుని వింటే కొన్ని ఏమైనా నాకు జ్ఞానం వస్తుందని వినడం మొదలెట్టాను. అందుకే మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు మానవుడు ఏంటనుకుంటే, ఈ బుక్ లో రాశాడు, ఒక నిమిషం ఒక సెకండ్ అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నా మాటలు మాట్లాడితే ప్రమాదంగా ఉంది. పుస్తకంలో మాట్లాడితే నాకు ఏ ప్రమాదం ఉండదు. అది ఒక మాట ఈ పుస్తకంలో ఇప్పుడు మీతో మాట్లాడినట్టు గుర్తొచ్చింది. గొప్ప పుస్తకాలు తెచ్చుకున్నాను సార్, ఇంకా పేర్చుకోలేదు. రోజు పేర్చుకుంటోండి, ఇవాళ పేర్చుకోలేదు. ఎందుకంటే పుస్తకాలు ఎన్నిపోయి చెప్పినా సుఖం లేదు. రండి నాయన నెంబర్ ఇదని చెప్తున్నాను. నిన్న కూడా ఒక జూమ్ లో మొత్తం రహస్యాలు చెప్పాను, పెద్ద జూమ్ లోనే. వెంటనే నాకు ఫోన్ వచ్చింది, ఆయన మీరు వచ్చి 7 రోజులు హైదరాబాద్ వచ్చామని. నేను రాలేనమ్మా, చెప్పమంటే అసలు రాలేను. చెప్పొద్దంటే చెప్పగలను కానీ చెప్పమంటే చెప్పలేను. నాకు అదొక వీక్నెస్. ఒక్కరితో 2 గంటలు మాట్లాడతాను కానీ జూమ్ లోకి వచ్చి 10 నిమిషాలు మాట్లాడలేను. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయండి అన్నారు. ఒక ఛానల్ క్రియేట్ చేశాను. అర్జెంట్గా ఆపిపోతే 3 రోజుల తర్వాత తేడా వస్తుంది. ఈ మధ్య మరొకటి చేశాను సార్. నా అనుభవాలు చెప్పుకోవాలి కదమ్మా. ఎవరి దగ్గర చెప్పుకుంటాం మన అనుభవాలు? మన స్నేహితుల దగ్గర చెప్పుకుంటాం కదా, మన మిత్రుల దగ్గర. అవును సార్. సాయి గారు, శ్రీధర్ సార్, ఎవరి దగ్గర చెప్పుకోండి, మన మన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం కదా. మరి నా బాధలని మీ దగ్గర చెప్పుకోవాలి, ఎందుకంటే బాధలు బాబురావు అని ఊర్లో ఉన్నాడు. అలాగే నాకు బాధ ఉంది. ఏ బాధ అంటే, ఏంటి పుస్తకాలు చెప్పేస్తాను, అందరికీ ఫోన్ చేసి అట్టు కూడా ఎత్తాను, ఇదని చేస్తానంటే ఈ పుస్తకంలో చదివాను. ఈ పుస్తకం చదివితే ఊరకన పుస్తకాలు చదివేస్తే జ్ఞానులు కాలేరంటే చదివాను. నాకు వచ్చిన బాధ. ఆ మాట కూడా చదువుకుందాం, ఒక నిమిషం ఆ మాట కూడా చదువుకుందాం. పుస్తకం ఉంది ఇప్పుడే. ఇదిగోండి సార్, ఈ పుస్తకంలో దొరికింది సార్. అయ్యా మీ దగ్గర ఉంది కదా రెఫరెన్స్ గైడ్, బైబిల్ రెఫరెన్స్ గైడ్ లాగా మనం కూడా పెట్టుకుందాం. పుస్తకం పేరు మొట్టమొదటిది ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. వీడియో ఆన్ చేయండి. వీడియో కనబడలేదు సార్. వీడియో పుస్తకాలు ఎత్తుక్కోవాలి కదా. నాకు మీతో మాట్లాడుతుంటే గుర్తొస్తాను ఈ పుస్తకాలు ఒక్కొక్కటిని. ఇక బైబిల్లో చెప్తారు కదా, ఫలానా గ్రంథం న్యూ టెస్ట్మెంట్ లో, ఫలానా కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనం అంటారు కదా. అలాగే నాకు మరణం లేని మీరు పుస్తకంలో చెప్పండి, మరణం లేని మీరు 12వ అధ్యాయంలో చెప్పండి సార్. 12వ అధ్యాయంలో, నాకేం తెలియదు. ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో, ఇగో 13వ అధ్యాయంలో. ఇలా కొన్ని అధ్యాయాలు ఉంటాయి.
ఆ పుస్తకంలో ఇప్పుడు చూసారు ఎన్నాళ్ళ దాకా పుస్తకంలో కనబడ్డది, చూపిద్దానికి కనబడలేదు. చూసారు ఇది నాకు పుస్తకంలో కళ్ళు మూసుకుంటూ కనబడతాయి పుస్తకంలో పేజీలు, కానీ ఇవాళ కనబడలేదు, ఎక్కడ మిస్ అయిపోయింది. ఎక్కడో రాశాడు, క్లియర్గా రాశాడు. మరి అవి దొరకలేదు ఈరోజు. చూసా ఎంత అనుకున్నానా, దొరకలేదు. అయ్యా దొరకలేదు సార్. దొరికిందండి, దొరికింది. ఒక అతను అడిగాడు సార్, సంతోష్ గారు, సార్ ఒక అతను అడిగారు, నువ్వు ఆ పుస్తకంలో పేజీ చెప్పేస్తున్నా, ఈ పుస్తకంలో పేజీ మొత్తం తెగ చదివేశాను, నేను చదవలేనైనా. కిరాణా కొట్టులో ఉంటాడా కిరాణా కొట్టులో, ఆడి దగ్గర 3 రకాల సామాన్లు ఉంటాయి కదా. ఏమిటి శివల మంది తెమ్మగలను కానీ శివల మంది దగ్గరికి వెళ్తే తెత్తడు తేడా. ఏ సార్ సంతోష్ గారు, తెస్తాడు సార్. ఆ రోజు ఆ కొట్లో అలవాటు అయిపోయి ఏ సామాన్లు ఎక్కడ తెలిసిపోయింది అడిగి. కానీ అన్ని ఇచ్చేస్తాడు, వచ్చినోడికి వెళ్ళా శివల మంది ఇస్తాడా, అడిగినోడికి ఇస్తాడు, అంతేగాని ఊరుకుంటాడు కామన్ షాపులు పెట్టుకొని. మెడికల్ స్టోర్ ఉంటుందట, మెడికల్ స్టోర్ ఉన్నోడికి మెటాఫా అడగగానే చెప్పేస్తాడు, ఆ డబ్బు ఎక్కడ డబ్బులు అలాగే వెళ్ళి తెచ్చేస్తాడు మనకి వెంటనే. 5 నిమిషాలు ఆలోచిస్తాడా. ఏం సార్? అవును. సౌందర్య ఆలోచిస్తాడా, వెళ్ళి తెచ్చేస్తాడా మాత్రమే. తల్లి మంచి విషయం చెప్పింది, మెడికేషన్ చాలా బాగుందమ్మా, క్లాస్ కొట్టియండి. ఓషో పుస్తకం రాసింది, ధ్యానం కోసం స్వస్థత అనే పుస్తకం ఉంది సార్, అద్భుతమైన పుస్తకం అది. ఎంత పుస్తకం ఉంది అది. అందులో అనేక 5 రకాల వైద్యాల కోసం చెప్పాడు అక్కడ. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అని చెప్పాడు. చదివాను ఎప్పుడప్పుడు గుర్తులేదు, ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కువ చదవలేదు. ఎప్పుడో హైదరాబాద్, బొంబాయి తిరిగండి కదా, ఇప్పుడు అనకాపల్లి తిరుగుతున్నప్పుడు హైదరాబాద్ మర్చిపోతాడు కొన్నాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు డెవలప్ అయిపోయింది హైదరాబాద్. చూడండి సార్, ప్రకృతి ధర్మాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. అయ్యే పక్కన ఉందా మీ పుస్తకం? కింద ఉంది సార్, మేడం మీదకి వచ్చాను. చెప్పండి సార్. మీరు పుస్తకాలు చెప్పండి అప్పుడు 10వ వంతు దానంలో ఉంది సార్ ఇది. మీరు నిన్న ఆల్రెడీ చదివారు. అవును 10వ సార్. వంతు దానంలో ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఒక వ్యక్తి ఆధ్యాత్మిక తత్వం పొందలేడు. ఉత్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందుతున్నట్లు భ్రమపడుతూ ఉండవచ్చు. అంతే తప్ప అక్షర మొక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడుకు చేరకుండా శూన్యంలోకి ప్రయాణిస్తుంటాయి. అతని కళ్ళలోంచి తాను ఒక దివ్యాత్మనని ఆ వ్యక్తి తనను తాను మభ్య పెట్టుకోవడం మాత్రం జరుగుతుంది. ఇదే జరుగుతుందేమో భయం వేసింది నాకు. ఏంటి పుస్తకాలను చదివేసి. అయితే నెక్స్ట్ ఉందన్నమాట, నెక్స్ట్ నేను పాటిస్తున్నాను కాబట్టి ఇది నాకు వర్తించదు. ఇంకేటి చెప్పాడు, ఇంకొకరికి సహాయం చేయలేని ఇలాంటి స్వార్థ జీవులకు అభివృద్ధి అసంభవం. అంటే పుస్తకాలు చదివేసి కాదు, అక్కడతో ఆపలేదు అతను. ఇంకొకరికి సహాయం చేయాలని ఆయన, పరులు మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు. అప్పుడు నేను సంతోషమే, అందరికీ పుస్తకాలు అందించడం, జ్ఞానంలోకి రండి అని చెప్పడం, అంటే నేను పరుల మేలు కోసం ఎంత ఆవగింజలో అరిశాకని ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపించింది. నేను కరెక్ట్గా ఉన్నాను. తనకు తాను సహాయం చేసేవాడు, ఇంకొకరికి సహాయం చేయడం సరి అయిన పద్ధతి అని, విద్యుత్ ధర్మమని, లాభసాటి వ్యాపారం కూడా మేము పునరుద్ధరిస్తున్నాం. సహాయం చేసే వ్యక్తికి పద్ధతిలో సహాయం అందుతుంది. దయచేసి ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం సార్. అవును సార్. అలాగే ఆకాశిక్ రికార్డ్స్ అనే చాప్టర్ బాగా ఇంతవరకు మనకు ఒక భ్రమలో ఉంటాం సార్. ఈ చాప్టర్ లో మంచి క్లారిటీ ఇచ్చారు సార్. క్లాప్స్ కొట్టండి సార్, క్లాప్స్ కొట్టండి. ఆకాశ రికార్డ్స్ ఎక్కడ ఉందని చదవలేదు, ఉండండి బాబు, ఎక్కడ ఉంది ఇవాళ చదువుకుంటాను. ఆకాశిక్ రికార్డ్స్, వెరీ గుడ్. అయ్యా ఇప్పటిదాకా నేను చదవలేదు సార్, అది 19వ చాప్టర్. 19వ చాప్టర్ చదవలేదు ఇప్పటిదాకా. 19వ చాప్టర్ చదవలేదు సార్, చదవలేదు ఇప్పటిదాకా, చదవలేదు. ఇంకా నాకు చదివితే గీతలు ఉంటాయి కదా, పెద్దగా చదవలేదు సార్. సంతోషం, బాగా సమయం అంతా ఆసనం అయిపోయింది. మరి ఈ రోజు లక్ష్మీ తల్లి వచ్చింది. ఏ ఊరో మేడం పరిచయం చేసుకోండి మేడం. ఎక్కువ పరిచయం చేయకండి, ఒక్క నిమిషం. అమ్మ ఏ ఊరు తల్లి? నమస్తే సార్. ఏ ఊరమ్మా? కొంపంగి. ఆ? కొంపంగి, చల్లపేట పత్తి. ఏ ముంబై అన్నట్టు వినపడింది నాకు. కొంపంగి. కొంపంగి, ఓకే. అవే చల్లపేటలో తిరగలేదు. అయ్యా సాయి గారు ఎక్కడ ఉన్నారు? శ్రీధర్ గారు బొంబాయిలో ఉన్నారు. సాయి గారు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? హైదరాబాద్ సార్, కుకట్పల్లి. శ్రీధర్ గారు ఎక్కడ ఉంటున్నారు సార్? నేను ముంబైలో. మీరు ముంబైనా? మరి వీరు సంతోష్ గారు, మహారాణా గారు
ఏం సార్ రికార్డింగ్ ఆఫ్ సంతోష్ చేయండి సార్. మహారాణి మీకు గారు హోస్ట్ ఇచ్చాను, కోటలో మీకే హోస్ట్ ఇచ్చాను నేను. అమ్మ లీవ్ అయిపోతున్నావా